అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరుండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలుతో తల్లిదండ్రుల మాటల్ని బాగా విని వాళ్ళకి లాస్ట్ వరకు తోడుగా ఉండి కుటుంబానికి, సమాజానికి ఒక మంచి బహుమతిగా ఆ బిడ్డని ఇవ్వబోతున్నాము. అటువంటి అవకాశం మనకి వచ్చిన దానికి మనం హ్యాపీగా ఉండి, కాన్ఫిడెంట్గా ఉండి, మంచి బిడ్డ మనల్ని వెతుక్కొని వచ్చేటట్టు మనం చేస్తాము. మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. దాన్ని మనం మనసు పెట్టి వింటాము. ఎందుకంటే ఇక్కడ మనం రెండు పద్ధతి, ఒకటి సుబ్రహ్మణ్య స్వామి పద్ధతి, ఇంకోటి వినాయకుడి పద్ధతి అందరికీ తెలిసి ఉంటుంది. ఆ మామిడి పండు కావాలనేటప్పుడు వినాయకుడు గట్టిగా నమ్మాడు, తల్లిదండ్రులే ప్రపంచం. అందుకని ఆలోచించకుండా తల్లిదండ్రులను చుట్టేశాడు. సుబ్రహ్మణ్య స్వామి అది కూడా ఒక రకంగా కరెక్టే. ప్రపంచం అంటే ప్రపంచం, ప్రపంచం చుట్టూ తిరిగాడు. అది కూడా ఆ పని పూర్తి అయింది. ఇక్కడ కూడా అంతే. సుబ్రహ్మణ్య స్వామి పద్ధతి అంటే టెస్ట్, ట్రీట్మెంట్ అవసరం. ట్రీట్మెంట్ మాత్రమే. ఎక్కడో ఒక దగ్గర ఆ ట్రీట్మెంట్లో నమ్మకం పెట్టి దానికి టైం. వినాయకుడి పద్ధతి అంటే నేను మంచి తల్లి, నేను మంచి తల్లిదండ్రులు కాబట్టి నాకు మా బిడ్డ కావాలి అని మనస్ఫూర్తిగా, ఇష్టంగా, శారీరక లోపం సరి చేయడం, టెస్ట్లు, ట్రీట్మెంట్ ఎక్కడైనా ఒకటే. కానీ ఈ ఆలోచన గట్టిగా ఉన్నప్పుడు చాలా ఈజీగా మన బిడ్డ మనల్ని వెతుక్కొని వస్తుంది. అంతే. ఈ ఆలోచన, ఈ కన్విక్షన్ గట్టిగా మనలో పడిపోవాలి. అది పెద్ద విషయం కాదు, కొంచెం కష్టమే. కానీ ఎందుకంటే ఈ భాష ఎవరికి, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలీదు. అందుకనే మనం ఇది నేర్పించటంలా. ఇక్కడ మీతో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మీతో పాటు నడిచి ఈ లాంగ్వేజ్ మేము నేర్చుకున్నాము. కాబట్టి మీకు ఇక్కడ మాత్రమే ఇది వస్తుంది, ఇది తెలుస్తుంది అంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు. కాబట్టి ఈ భాషని మీరు కూడా నేర్చుకొని, మీరు కూడా ప్రాక్టీస్ చేసి మీ బిడ్డని మీరు ఇదే పద్ధతిలో హ్యాపీగా, ఈజీగా తీసుకుంటారు అని ఆశిస్తున్నాం. ఇప్పుడు యశస్విని తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నమస్తే మేడం. ముందుగా అండాల్ మేడంకి, భాస్కర్ సార్కి పాదాభివందనాలు. నా పేరు యశస్విని అండి. మాది నాయుడుపేట. నాకు మ్యారేజ్ అయ్యి 4 years కంప్లీట్ అయిపోయి 5th year పెట్టేసింది మేకి. మ్యారేజ్ అయిన 1 year వరకు ప్రెగ్నెన్సీ ఏం రాలేదు. 2nd year స్టార్ట్ అయిన వెంటనే తెలిసిన ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. తను మా రిలేటివే. తనని అడిగాము, ఇట్లా 1 year అయ్యింది, ఇంకా కన్సీవ్ అవ్వలేదు అని చెప్పి తనని అడిగితే తనుండి ఒక ట్యాబ్లెట్ రాసిచ్చారు. ఒకసారి ట్రై చేయండి, పీరియడ్ వచ్చిన 3rd day నుంచి వేసుకో అని చెప్పి 5 tablets ఇచ్చారు నాకు. మా హస్బెండ్కి వేరే ట్యాబ్లెట్స్ ఇచ్చారు. 1 month యూజ్ చేసాము అవే. ఆ మంతే నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత ఇక్కడ నెల్లూరులో వేరే హాస్పిటల్లో చూపించుకున్నాము. చూపించుకున్న తర్వాత నా 3rd month NT స్కాన్ అంతా బాగానే ఉండింది, బేబీ అంతా బాగుంది. తర్వాత నార్మల్గానే చెకప్స్కి వస్తూ ఉన్నాము, బేబీ బాగుంది అని చెప్పారు. 6th monthకి వచ్చినప్పుడు బైకార్నివేట్ యూట్రస్ ఉంది, యూట్రస్ 1 కాదు 2 ఉన్నాయి అని అప్పుడు చెప్పారు. బేబీ కూడా గ్రోత్, కాళ్ళు చేతులు పొట్టిగా ఉన్నాయి, బేబీ గ్రోత్ నార్మల్గా లేదు అని చెప్పారు. ఆ టెన్షను అలానే కంటిన్యూగా ఉండింది. ఫిజికల్గా నాకు తెలియలేదు కానీ నా మైండ్లో ఎక్కడో బేబీ నార్మల్గా లేదు అనేది నా మైండ్లో ఎక్కడో రన్ అవుతూనే ఉండింది. వర్క్ చేసేదాన్ని నేను సాఫ్ట్వేర్ అప్పుడు. ఎక్కువ వర్క్ చేసుకునేదాన్ని.
11 వరకు వర్క్ చేసుకునేదాన్ని, కొన్నిసార్లు 12 వరకు అలా కూడా వర్క్ చేసుకునేదాన్ని. బేబీ గురించి అంత కాన్సన్ట్రేషన్ లేకుండా పట్టించుకోకుండానే ఉన్నాను. తెలియలేదు బేబీ గ్రోత్ లేదంటే కూడా నార్మలే ఏమో అనుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత 7th మంత్ గ్రోత్ వెళ్ళినప్పుడు బేబీ ఇంకా అలానే ఉంది అని చెప్పారు. మేడం ఏం చెప్పలేదు, అంటే బేబీ హెల్తీగా లేదని కూడా చెప్పలేదు. నార్మల్గా నేను చెకప్కి వెళ్ళేదాన్ని, బాగుంది బాగుంది అనే చెప్పేవాళ్ళు. బైకార్నేట్ యూట్రస్ అంటే ఇంక తెలిసిన డాక్టర్స్ అందరిని అడిగేవాళ్ళం. ఈ ప్రెషర్లో అంతా 8th మంత్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే అక్కడ 15 డేస్కి మామూలుగా రమ్మన్నారు చెకప్కి. వెళ్తే బేబీ హార్ట్ బీట్ లేదు అని చెప్పారు. హార్ట్ బీట్ లేదు అని చెప్పినప్పుడు వెంటనే జాయిన్ అవ్వండి అని చెప్పారు. జాయిన్ అయ్యాము. 2 డేస్ చూసారు. అక్కడ చూసి కుదరదు అని చెప్పి సి సెక్షన్ చేశారు. బేబీ గర్ల్ అప్పుడు ఫస్ట్ టైం 8th మంత్ 15 డేస్కి అబార్షన్ అయింది. ఆ తర్వాత ఒక 2 months గ్యాప్ తీసుకున్నాము. ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది బేబీ లేదు అని. ఆ స్ట్రెస్లో బేబీని చూడకూడదు అనుకొని చూడలేదు ఫస్ట్ బేబీని. అంత బాధ అయిపోయింది. బేబీ లేదు, మన బేబీ చూస్తే గుర్తొస్తుందేమో మళ్ళీ అని చెప్పి నేను చూడను అని చెప్పేశాను. మా నాన్న మా మావయ్య తీసుకెళ్ళి ఇక్కడే బేబీని మా నాన్న మా మావయ్య తీసుకెళ్ళి ఇక్కడే అంతా చేశారు బేబీకి. అది బేబీని చూడలేదు. ఫస్ట్ బేబీ అసలు ఎలా ఉంటుందో తెలీదు. మనకు పుట్టిన బేబీ ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. నాకు తన చేతులు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, అసలు తను ఎలా ఉండిందో కూడా నేను చూడలేదు ఆ బాధలో. తర్వాత 2 months తర్వాత ఈ స్ట్రెస్కి అంతా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయాయి. 15 డేస్కి రావడము, 30 డేస్కి రావడము, అలా మళ్ళీ గూడూరులో చూపించుకున్నాను. సెకండ్ టైం అక్కడ 6 months తీసుకున్నాం, ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే అసలు ఎందుకు అలా జరిగింది, బైకార్నేట్ యూట్రస్ అంటే అసలు నెక్స్ట్ టైం మనకు బేబీ అసలు పుడుతుందా, ఒకవేళ పుట్టినా హెల్తీగా పుడుతుందా బేబీ. ఇంకొకటి మా హస్బెండ్ నాకు మా మామయ్య కొడుకు, మా మమ్మీ వాళ్ళ అన్న కొడుకు. మ్యాన్రికం వల్ల ఇలా అయిందా, ఎందువల్ల అయిందో అసలు ఏం తెలియదు. అన్నీ క్వశ్చన్సే మైండ్ అంతా. గూడూరుకి వెళ్ళి చూపించుకున్నాం. నెక్స్ట్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను 6 months. 6 months తీసుకున్న తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అయిన తర్వాత 2nd monthలో వెళ్తే బేబీ హార్ట్ బీట్ వచ్చింది, బాగుంది అని చెప్పారు. మళ్ళీ 1 monthకి చెకప్కి రండి అని చెప్తే మళ్ళీ వెళ్తే హార్ట్ బీట్ లేదు అని చెప్పారు. అక్కడ మళ్ళీ ఇంకొక పెద్ద షాకింగ్ లాగా అయిపోయింది మేడం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది. అప్పుడు బాధేసింది. అసలు మేడం ఏం చెప్పారంటే, పీడియాట్రిషియన్ కనుక్కున్నాను, నీకు ఎగ్ సరిగా లేదు, ఇంక పిల్లలు మీ ఇద్దరు కలిసి వస్తారో రారో తెలీదు అని ఇంకొకసారి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఇంకొకసారి ట్రై చేయండి, పుడితే మీ ఇద్దరికి మంచిగా ఇబ్బంది లేదు, లేదంటే మీరు ఐవీఎఫ్ కానీ ఐవీఐ కానీ చేయించుకోవాలి అని చెప్పారు. అప్పుడు భలే బాధపడ్డాను. అంటే మన ఇద్దరికి పుట్టిన బేబీని చూసుంటే బాగున్ను, ఒక్కసారి తను ఎలా ఉంటుందో చూసుంటే బాగున్ను, ఇంకొకసారి అసలు మనకు అలా పుడతారా, మన బేబీని మనం చూసుకోగలుగుతామా అసలు అని అప్పుడు ఎప్పుడు గుర్తొచ్చినా అడిగేదాన్ని అందరినీ, ఎలా ఉండేది తను, అసలు ఎలా ఉండేది, ఎందుకు నాకు అప్పుడు చూపించుండాల్సింది కదా ఒకసారి నా బేబీని నాకు అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ అక్కడ డిఎన్సీ చేశారు. అక్కడ డిఎన్సీ చేశాక మళ్ళీ ఒక 3 monthsకి మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయి 15 డేస్కి రావడము, 1 month వచ్చిన 2 months కూడా రాకుండా పోవడం అలా ఉంది. ఆ తర్వాత ఇంకా చెన్నై ఫస్ట్ బేబీ అలా అయినప్పుడు బేబీని టెస్ట్కి పంపించారు. బేబీ స్కిన్ తీసి టెస్ట్కి పంపించారు, క్రోమోజోమ్స్ అని. మాకిద్దరికి బాగానే ఉన్నాయి, బేబీకి మాత్రం ఏదో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంది అని చెప్పి అక్కడ చెప్పారు. మళ్ళీ జంటి కౌన్సిలింగ్కి వెళ్ళాము చెన్నైకి. మళ్ళీ ఇక్కడ గూడూరులో కూడా చాలా టెస్టులు చేశారు. ఇంకా హాస్పిటల్ మా అత్తమ్మ మొత్తం చూసుకుంది నన్ను. ఇంకా హాస్పిటల్ సర్చ్ అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు చెన్నైకి వెళ్ళాలా, అసలు మనకి ఇక్కడ జరుగుతుందా, నెల్లూరులో అసలు మనకు నెల్లూరు కానీ గూడూరు కానీ ఎక్కడైనా అసలు మనకు పిల్లలు పుడతారా అనే ఒక డౌట్తో ఉన్నాం.
మొత్తం ఎవరు తెలిసే వాళ్ళందరిని అడిగేది, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎవరు చూస్తారు, ఈ అమ్మాయికి అసలు మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చి మేము ఐయుఐ అయినా ఐవీఎఫ్ అయినా ఈ అమ్మాయికి మంచిగా ప్రెగ్నెన్సీ వస్తుందా అని చెప్పి హాస్పిటల్ సర్చ్లో ఎవరిని అడిగినా అంత సరిగా ఏం తెలీదు అని చెప్పేవాళ్ళు రెస్పాన్స్. మొత్తం ఇంకా ఒకరోజు ఏడ్చారు, ఎక్కడ హాస్పిటల్స్ ఏం చెప్పట్లేదే ఎవరు. తను చాలామందికి చూపించింది మేడం, ట్రీట్మెంట్లో కూడా హెల్ప్ చేసింది. నేను అందరికి చూపించానే, కానీ ఈరోజు మనకెవరు హాస్పిటల్ చెప్పట్లేదే అని చెప్పి ఏడ్చింది. మాకు తెలిసిన మా అన్న వైఫ్ యుఎస్లో ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తే అక్క చెప్పింది, ఇక్కడికి వెళ్ళండి నెల్లూరులో ఒకసారి మేడం బాగా చూస్తారు అని చెప్పింది. సరే అని ఇక్కడికి వచ్చాము మేడం. అప్పుడు నార్మల్గా ఇక్కడ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అని వచ్చాము, కన్సీవ్ ఇట్లా పిల్లల కోసం అని కూడా కాదు. వస్తే మేడం దగ్గరికి సుజాత మేడం ఉన్నారు కదా, ఆ మేడము కౌన్సిలింగ్ ఫస్ట్ అడిగారు, హిస్టరీ ఏంటి అని చెప్పి అడిగారు. చెప్పాను ఇట్లా మేడం బైకార్నివేట్ యూట్రస్ ఇట్లా అబార్షన్స్ అయ్యాయి అంటే, ఎందువల్ల అయ్యాయి అనుకుంటున్నావు అని అడిగారు. తెలీదు మేడం, ఇట్లా బైకార్నివేట్ యూట్రస్ అంటే ఇంతే కదా, 7th monthలోనే అబార్షన్. అప్పుడు చూపించారు మేడము, నీలాంటి వాళ్ళకి చాలామందికి చేస్తున్నారు మేడం, ఖచ్చితంగా చేస్తారు, కానీ మేడం చెప్పినట్టు 6 months మీకు, మేడం చెప్పిన టైం 6 months కానీ 1 year కానీ మీరు వెయిట్ చేయగలిగితే మేడం ఖచ్చితంగా మీకు చేస్తారు అని చెప్పారు. సుజాత మేడం మొత్తం చెప్పి అప్పుడు ఏడ్చాను. మేడం ఉండి ఇది నీకు అసలు ఏ ప్రాబ్లం లేదు మేడం, నీలాంటి వాళ్ళకి చేస్తున్నారు అని చెప్పి నాకు ఆ రికార్డ్స్ చూపించినప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది మేడం. ఫస్ట్ తర్వాత మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీరు నీకు కావాలంటే నేను ఎప్పుడైనా ఫ్రీగా కన్సల్టేషన్ ఇస్తాను అని చెప్పారు. ఫస్ట్ నేను మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు నేనుండి, మేడం అలా కాదు, ఒక 2 months నాకు టైం ఇవ్వండి, మీరు చెప్పినట్టు నేను వింటాను, వినకపోతే ఆ తర్వాత మీరు రావద్దంటే నేను రాను అని చెప్పాను. సరే పోవే నీ ఇష్టము, 2 months వచ్చి చూడు అని చెప్పారు. ఆ 2 monthsలో ఆ మంత్ నాకు పీరియడ్స్ సరిగా రాలేదు అసలు. ఈ మంత్లో మేడం వాళ్ళు చెప్పిన డైట్ అవన్నీ చేసి ఆ మంత్ పీరియడ్స్ కరెక్ట్గా 1 monthకి వచ్చాయి. అప్పుడు సుజాత మేడం చెప్తే ఇప్పుడు కేసు తీసుకున్నారు మేడము. నా దగ్గర ఫీజు కూడా తీసుకోలేదండి, నేను ఆ మంత్లోనే 4-5 times వచ్చాను. నన్ను మేడం అంతా ఆ మంత్లోనే నా అబ్డామిన్ ఎలా ఉంది, నా యూట్రస్ ఎలా ఉంది అంతా మేడం చెక్ చేశారు, నన్ను స్కానింగ్ పంపించారు. అది కాకుండా నాకు ముందు చేసిన టెస్టులే కానీ నీకు ఈ టెస్టులు చేయించుకోవాలి, నీకు పుట్టరు అలా ఏం చెప్పలేదు మేడం అసలు. నేను చేస్తాను కానీ ఎవరు వినట్లేదు అంటే నాకు అనిపించింది ఖచ్చితంగా మనం చేసుకోవాలి, చేసుకుంటేనే ఈరోజు మనం చేసుకుంటేనే రేపు మనలాంటి ప్రాబ్లంతో ఎవరైనా వస్తే మేడం ధైర్యంగా అరే వింటే చేసుకుంటే వీళ్ళకి పుడతారు అని అనిపిస్తుంది కదా, అలా అనుకున్నాను. ఖచ్చితంగా నేను చేసుకోవాలి, మంచి బిడ్డను తీసుకోవాలి అనుకున్నాను. ఆ తర్వాత నా మేడం దగ్గర డైట్ ఎక్సర్సైజెస్ అన్నీ మేడం వాళ్ళు చెప్పినట్టే చేసుకున్నాను. డైట్ మాత్రం బాగా ఫాలో అయ్యాను మేడం. వాకింగ్ కానీ కపుల్ వాకింగ్కి వెళ్ళేదాన్ని మా హస్బెండ్తో. మెడిటేషన్కి డైరెక్ట్గా సార్ దగ్గరికే వెళ్ళేదాన్ని మేడం. సండే వెళ్ళిపోయేదాన్ని, మొత్తం వచ్చేవాళ్ళు నాతో పాటు వదలకుండా. నేను మెడిటేషన్కి వెళ్తే మెడిటేషన్కి వచ్చేవాళ్ళు నాతో పాటు, ప్రతి ఒక్కటి మా అత్తమ్మ కూడా చేసేవాళ్ళు. ఫ్యామిలీ సపోర్ట్ అంతకుముందు నాకు ఉన్నింది కానీ ఇక్కడికి వచ్చాక నాతో పాటు వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు మేడం. వాళ్ళు కూడా ఇట్లా చేయాలి అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు, ఈ అమ్మాయికి మైండ్లో ఏదో స్ట్రెస్గా ఉంది, ఈ అమ్మాయిని ఎలా ట్రీట్ చేసి ఈ అమ్మాయికి పుడతారు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది మేడం. ప్రతిసారి వచ్చేవాళ్ళు కదా నాతో పాటు, మేడం వాళ్ళు చెప్తే వాళ్ళు నాతో పాటు, మా అత్తమ్మ వాళ్ళు మా హస్బెండ్ కపుల్ వాకింగ్కి వచ్చేవాడు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది మేడం. ఇంకా ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ అంతా, డైట్ కూడా నేనేది తింటే వాళ్ళు అదే తినేవాళ్ళు నా కోసం. 8 వాక్ చేశాను, ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ ఎక్సర్సైజెస్ చేసుకున్నాను మేడం. ఇంకా ఇక్కడ టెస్ట్లు అన్నీ చేశారు మేడము. 5 months కంప్లీట్ అయిపోయింది మేడం. 6th month పెట్టింది. జ్యోతి మేడము వచ్చినప్పుడల్లా
నీ టెస్ట్లు అన్నీ బాగున్నాయి, అసలు నీకే ప్రాబ్లం లేదు, కానీ నువ్వు మైండ్లో ఏం పెట్టుకున్నావు, నీకు ఎందుకు రావట్లేదు అని చెప్పి అడిగేవాళ్ళు. ఇంకా లాస్ట్ చెప్పాను, మేడం నేను 8 months బేబీని క్యారీ చేశాను కదా, నాకెందుకు తెలియలేదు బేబీ చనిపోయిందని లోపల, నేను ఒక అమ్మనే కదా అని చెప్పి నేను చెప్పాను మేడంకి. నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంది మేడం, మళ్ళీ ఒకవేళ నాకు బేబీ వచ్చినా నేను కనుక్కోగలుగుతాను అసలు బేబీ ఎలా ఉంది అని చెప్పి నేను చెప్తే మేడం ఉండి మీకు చెప్పారు, ఇట్లా ఈ అమ్మాయి గిల్ట్ ఫీల్ అవుతుంది, మళ్ళీ బేబీ వచ్చినా ఈ అమ్మాయి ఆ బేబీ పొట్టలో ఉంటుంది కదా, తను ఎలా తెలుసుకోగలుగుతుంది, నీకు జరిగింది చిన్న విషయం కాదు, నేనున్నాను, నేను చూసుకుంటాను అని చెప్పారు మేడం. అప్పుడు చాలా ధైర్యంగా అనిపించింది. నేను చేస్తాను మేడం ఒకటే చెప్పేవాళ్ళు, ఈ ట్రాఫిక్లో నా చేయి పట్టుకో, నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పేవారు. ఆ మాట చెప్పినప్పుడు నాకు అదే ధైర్యం మేడం. నేను 1 monthకి చెకప్కి వచ్చినా 15 daysకి వచ్చినా మీరు చెప్పిన ఒక్క మాట నేను మైండ్లో పెట్టుకొని ఉండేదాన్ని. మేడం చెప్పారు ఖచ్చితంగా నాకు చేస్తారు అని, నోట్స్ ఇచ్చారు మేడం వాళ్ళు, దాంట్లో ప్రతిరోజు రాసుకునేదాన్ని, మంచి బిడ్డనే పుట్టాలి, మంచిగా దీర్ఘాయుష్గా ఉండాలి, బేబీకి చెప్పుకునేదాన్ని, 9 నెలలు అమ్మ గట్టిగా పట్టుకొని ఉండాలి, బ్రీతింగ్ తీసుకుంటూ ఉండాలి, నీకే చిన్న ఇబ్బంది అయినా నువ్వు నాకు ఏదో ఒక రూపంలో నాకు చెప్పాలి. ఎన్ని మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది? 5 months. 5 months తర్వాత అంటే నువ్వు చెప్పి ఆ గిల్ట్ వదిలిపెట్టిన తర్వాత వెంటనే ఆ మంత్ మీకు చెప్పాను మేడం నేను. అప్పుడు మీరు చెప్పారు నీకు జరిగిన చిన్న విషయం, కొంచెం ఆ గిల్ట్ తగ్గించుకో, మిగిలిందంతా నేను చూసుకుంటాను అని చెప్పారు మేడం మీరు. అప్పుడు ఆ మంత్లోనే కన్సీవ్ అయ్యాను. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత బేబీ కంటిన్యూస్గా చెప్పుకునేదాన్ని మేడం, ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుష్గా ఉండాలి, 9 నెలలు అమ్మ పొట్ట గట్టిగా పట్టుకో ఉండాలి, నీకే చిన్న ఇబ్బంది వచ్చినా నువ్వు నాకు చెప్పు, అది నాకు అర్థమయ్యేటట్టు చెప్పు, నువ్వు చెప్తే నాకు అర్థమైతే మనం వెంటనే మేడం దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వు ఎప్పుడు చెప్పినా ఏ టైంలో చెప్పినా నేను మేడం దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేదాన్ని. ఎప్పుడు చెప్పినా కిక్ ఇచ్చేవాడు. ఆ కిక్సే మేడం నేను 9 months అంత స్ట్రాంగ్గా ఉండగలిగింది. ఎప్పుడైనా బాధ అనిపించినా, ఏదైనా టెన్షన్ అనిపించినా, నువ్వు ఎలా ఉన్నావు అంటే వెంటనే కిక్ ఇచ్చేవాడు. అది ఒక ధైర్యం. మనం అనుకుంటాం కానీ వాళ్ళకి తెలీదు అని, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి మేడం ఖచ్చితంగా. టాక్ టు బేబీ బుక్ అంతా చదివాను, మొత్తం చదివాను. బేబీ కాళ్ళు చేతులు పొట్టిగా ఉన్నాయి అని చెప్పారు, దాంట్లో మీరు రాస్తున్నారు కదా మేడం, ఎప్పుడైతే తల్లి స్ట్రెస్ తీసుకుంటుందో బేబీ సర్క్యులేషన్ జరగదు, అప్పుడు ఆ డౌట్ పోయింది మేడం. ఓహో ఇందువల్ల మనం స్ట్రెస్ తీసుకున్నాం కాబట్టి బేబీ బాగాలేదు, అంతేగాని ఏ మ్యానరికం కాదు, ఇంకొకటి కాదు అని చెప్పి ఆ డౌట్ అందువల్ల పోయింది మేడం. విత్తనం మామూలు మంచి విత్తనం మనం వేసుకో, టైం మీరు 6 months చెప్పినప్పుడు ఏం బాధ అనిపించలేదు మేడం, ఎందుకంటే ఫస్ట్ అలా జరిగింది కాబట్టి 6 months కాదు 2 years అయినా వెయిట్ చేసి ఒక మంచి బేబీనే తీసుకోవాలి అనుకున్నాం మేడం. కాబట్టి డైట్ ఇవన్నీ మాత్రం చాలా హెల్ప్ అయ్యాయి మేడం. తర్వాత టాక్ టు బేబీ మాత్రం బాగా చేసుకున్నాను మేడం. 9 months కొంచెం మా అత్తమ్మ వాళ్ళే చూసుకున్నారు నన్ను. టాక్ టు బేబీ చెప్పుకుంటానే ఉండేదాన్ని బేబీకి, నువ్వు హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి. మేడం ఫస్ట్ ప్రేయర్ చెప్తారు కదా, అది నోట్స్లో రాసుకొని రోజు చదివి వినిపించేదాన్ని మేడం. రోజు పాటలు పాడేదాన్ని, నైట్ పడుకునేటప్పుడు యోగ నిద్ర వినేదాన్ని. ఇప్పుడు నీకు 8th monthలోనే డెలివరీ అయిపోతుంది బైకార్నేట్ యూట్రస్ అంటే 7th monthలో 8th monthలో ఆ డౌట్ పోయిందా? డౌట్ ఇక్కడికి వచ్చాక చూపించారు కదా మేడం రికార్డ్స్. కొంతవరకు ప్రెగ్నెన్సీ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ భయం లేదా ఈసారి ఎట్లా ఉంటుందో? లేదు మేడం, మీరు అడిగారు నన్ను ఎలా నీకు ఈసారి ఎందుకు ఆ డౌట్ లేదంటే, మీ మీద నమ్మకం మేడం నాకు, మీరు చేస్తారు అని చెప్పాను, మీ మీదే అంతా వదిలేస్తున్నాను, మీరు ఎలా చెప్తే అలా చేసుకుంటాను అని చెప్పాను. ఇంకా బేబీ ఎప్పుడు డౌట్ వచ్చినా బేబీ కిక్స్ ఇవ్వకపోయినా వెంటనే బేబీని అడిగితే కిక్స్ ఇచ్చేవాడు, అది కొంచెం ధైర్యంగా ఉండేది. కాంప్లికేషన్స్ కూడా అసలు ఏం లేదు మేడం, 9 months అసలు ఏం ప్రాబ్లమ్సే లేదు అసలు ఒక్కసారి కూడా. చాలా సేఫ్గా డెలివరీ అయిపోయింది. 9 months నేను అలా చెప్పాను, అలా 37 weeks అనుకున్నాను, 37 రేపు పెడతాదన్నగా ఈరోజు నైట్ ఉమ్మనీరు బ్రేక్ అయ్యాయి.
మేడం 3 o'clock అయినా కూడా నా కోసం వచ్చి నన్ను చూసి వెంటనే డెలివరీ చేశారు నాకు. 20 days అయ్యింది ఇప్పుడు నాకు అబ్బాయి పుట్టి. ఏం ప్రాబ్లం ఏం లేదు, సి సెక్షన్ అయినా కూడా నార్మల్గానే ఉన్నాను, అన్నీ చేసుకోగలుగుతాను. ఇంట్లో వాళ్ళు కొంచెం చేయొద్దు అంటారు కానీ ఏం ప్రాబ్లం, అంత బాగుంది మేడం. ఇప్పుడు ఫీడింగ్ కూడా అంత బాగుంది. ఫీడింగ్ చెప్పుకునేదాన్ని, అమ్మ పాలే తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి ఫీడింగ్ అంతా బాగా తీసుకుంటాడు. ఏడ్చాడు మేడం నైట్, ఇప్పుడు కూడా లేచి ఒక్కడైనా ఆడుకుంటాడు, ఆకలేస్తేనే ఏడుస్తాడు నైట్ కూడా. మనమే మేల్కో ఉండవలేదు మేడం, ఎప్పుడైనా నైట్ ఏడ్చినప్పుడు లేచి పాలిస్తే పడుకునేస్తాడు. ఓకే. సో నీకు ఫస్ట్ టైం అట్లా బేబీ పోయింది, సెకండ్ టైం ఇప్పుడు బాగైంది కదా. నీకు ఎప్పుడు ఫస్ట్ టైం బేబీ బాగుండేది అనిపిస్తుందా, లేదా ఇప్పుడు ఈ బిడ్డని నువ్వు డిజైన్ చేసుకున్నావు? ఈ ఫస్ట్ బేబీ చాలాసార్లు అనుకుంటాను మేడం, దేవుడు మన కోసమే చేశాడేమో, ఈ బేబీనే డిజైన్ చేసుకొని పుట్టించుకున్నాను మేడం ఖచ్చితంగా. అయితే మనం ఎలా ఉండాలి అంతా అనుకొని ఈ బేబీయే మేడం. గిల్ట్ ఏం ఇప్పుడు పోయింది, గిల్ట్ ఏం లేదు మేడం. అప్పుడు మనమే స్ట్రెస్ వల్ల అట్లా చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడికి వస్తేనే ఇన్ని తెలుసుకున్నాను మేడం. టాక్ టు బేబీ అయితే అస్సలు తెలియదు. ఇప్పుడు మా ఇంటి ఆ బుక్ నేను ముందే పెట్టుంటాను, ఎవరు వచ్చినా కూడా నువ్వు ముందు నుంచే మాట్లాడతావు బేబీతో, చదవగానే బుక్ ఉందా అసలు, ఇలాంటివి ఉన్నాయా అని అడుగుతారు మేడం. నేను అండర్లైన్ చేస్తున్నాను, అంత బుక్ అంతా అండర్లైన్ చేస్తాను. ఆ మెయిన్ పాయింట్సే వాళ్ళు చదివినప్పుడు భలే ఉంది ఈ బుక్, మాకు ఎక్కడ దొరుకుతుంది అని అలా అడుగుతారు మేడం. టాక్ టు బేబీ ముందు నుంచే చెప్పుకున్నావా ఇవన్నీ అంటారు. అన్నీ చెప్పుకున్నాను, మీరు హాయ్ చెప్పండి, నా బాబు హాయ్ చెప్తాడు అని కూడా చెప్పేదాన్ని. సో ఇది మనకి చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినా తెలియకుండా ఆ ప్రెగ్నెన్సీలో మనం స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ వచ్చి ఐయుజిఆర్ అంటారు, బేబీ గ్రోత్ తగ్గిపోతుంది. తల్లి మానసికంగా వర్క్ ప్రెషర్ అయినా, ఫైనాన్షియల్ ప్రెషర్ అయినా, రిలేషన్షిప్ ప్రెషర్ అయినా ఉన్నప్పుడు అట్లా జరిగింది. సో ఒక్కసారి బేబీ అది అబార్షన్ అయినా బేబీ పోయినా ఆ బాధ చిన్న బాధ కాదు. ఇప్పుడు తను చెప్పినప్పుడు ఎక్కడ పోయి చూపించాలి అనేది తెలిసినప్పుడు, అంటే తను చెప్పినప్పుడు ఇంతకుముందు మన దగ్గర వచ్చిన వాళ్ళకి మనం గట్టిగా ఈ 1 year ప్రెగ్నెన్సీ రాకూడదు, ఈ లోపల బాగా డయట్, ఎక్సర్సైజ్, మెంటల్గా బాగా ప్రిపేర్ అవ్వాలంటే, ఇప్పుడు వెంటనే పక్కన ఉండేవాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడే లేట్ అయిపోయింది ఇంకా 1 year ఏడ అని చెప్పే కొద్దీ అటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను అందుకనే చెప్తా, ఇప్పుడు వెయిట్ చేసేవాళ్ళు లేరు, తొందరపడిన వాళ్ళు ఇంకెక్కడైనా వెళ్ళి చూపించేసుకోండి అని. అది పంపించాలనేది కాదు, ఒక్కసారి అట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మెంటల్గా స్ట్రాంగ్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. సో అందుకనే మనం ఆ మెంటలీ స్ట్రాంగ్ అయిపోతే, మనం రికార్డ్స్ చూపించాము, ఇంకోటి ఎక్కడ ఒక స్టేజ్లో వాళ్ళ సైడ్ నుంచి అప్పుడు నువ్వు ఏం డెసిషన్ తీసుకున్నావు? ఇట్లా చెప్పినారు కదా 2 months చూస్తాను అని చెప్పేసేసి, అవుతుందో కాదో మళ్ళీ ఇక్కడ కూడా అట్లనే అవుతుందేమో. అది లేదు మేడం, ఎందుకంటే ముందు వీడియోస్ చూస్తున్నాను, నేను వీడియోస్ చూశాను. అది కాకుండా ఇట్లా జరిగింది కాబట్టి నాకు నమ్మకం మేడం. తొందరపడ్డాము ముందే, తొందరపడకూడదు మేడం. ఇప్పుడు ఏదైనా చెప్పారంటే అది మన కోసమే కదా అని నాకు ముందు నుంచి డాక్టర్ ట్రస్ట్ అనేది లేదు మేడం. నేను ఫస్ట్ దగ్గర చూపించుకున్నప్పుడు కానీ అక్కడ వాళ్ళు నాకు సరిగా రెస్పాన్స్ లేదు, అసలు ఏం చెప్పేవాళ్ళు కాదు. ఏదైనా నాకు ఇప్పుడు డాక్టర్ అమ్మ నీకు బాగుంది అంటే నాకు ఏదైనా ఉన్నా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అది నాకు వాళ్ళు చెప్పలేదు మేడం, మీరు చెప్పినప్పుడు నాకు ఇదే కరెక్ట్ ప్లేసు. మా హస్బెండ్ అయితే ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పాడు, రేపు ఇక్కడ మీటింగ్లో పిలిచినప్పుడు నువ్వు ఖచ్చితంగా, నేనైతే రాను, నువ్వు మాట్లాడాల్సిందే అన్నారు. అంటే ఆయన అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. ఆ రోజే మనం ఇక్కడే చూపించుకుంటున్నాము అంటే సుజాత మేడం అంత బాగా రెస్పాండ్ అయ్యారు, బాగా మాట్లాడారు, చెప్పారు మాకు. కాబట్టి 6 months అన్నప్పుడు నాకు అంత అనిపించలేదు మేడం ఖచ్చితంగా చేస్తా అన్నారు కదా, ఇంక 6 months అయితే ఏమి 1 year అయితే ఏమి,
మళ్ళీ తొందరపడి ఎందుకు మనము రిస్క్లో పడ్డం అనేది ఉండింది మేడం మైండ్లో. ఇంకోటి అన్ని డయట్ ఇవన్నీ బాగా చేసినా ఇంకొక బ్యూటీ ఏంటంటే డయట్ ఎక్సర్సైజ్లో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అత్తగారు వాళ్ళ హోల్ ఫ్యామిలీయే అది అడాప్ట్ చేసుకోవడం అది చాలా పెద్ద గొప్ప వరం. ఎందుకంటే అందరూ అట్లా అంత ఇష్టంగా చేసుకోరు. సో అట్లా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు మనకి చాలా ధైర్యం ఉంటుంది ఒకటి. సో అన్నీ ప్రిపేర్ అయినా లాస్ట్లో కొంచెం జ్యోతి మేడం అది చాలా బాగా చేస్తారు. ఆ డౌట్ ఏమైనా ఉంటే మాట్లాడేది ఏ డౌట్ ఉన్నా అది తీసి, అందుకనే మేడంతో మాట్లాడినప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ డౌట్ క్లియర్ అయిపోయిన తర్వాతనే ఈమెకి ఇది ఒకటే మిగిలినదన్నీ బాగుంది ఒక స్టేజ్లో వచ్చినప్పుడే నేను కూడా గట్టిగా చెప్పగలుగుతాను, ఇంకా నేను చూసుకుంటాను అని. అందరికీ చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు అది రిసీవ్ చేసుకునే దాంట్లో ఆ పక్వానికి వచ్చినప్పుడే మనం చెప్పగలుగుతాం అన్నమాట. సో అది వచ్చినప్పుడు అందుకనే అది తీసుకునేటప్పుడు అదే నెల నిలిచిపోవడం అనేది అందుకే చెప్పేది. ఈజీగా సేఫ్గా నువ్వు నా బిడ్డని ఫిల్ చేస్తుంది ఉంటుంది, ఈమె ఉండి తీసుకెళ్ళిపోతుంది, నాకు ఇంకేం లేదు అని ఆ ఫ్రీనెస్ మైండ్కి ఎప్పుడు వచ్చిందో ఈజీగా వచ్చేస్తుంది. అందుకే చెప్తారు వెన్ ద మైండ్ సాఫన్స్ ద వూమ్ బ్లాసమ్స్. ఆ యూట్రస్ డైరెక్ట్గా యూట్రస్ ఓవరీ సిస్టమ్ అంతా కూడా మానసికంగా మనం ఫ్రీ అయిపోయి ప్రశాంతంగా హ్యాపీ అయిపోతే ఇది రావడం పెద్ద విషయం కాదు. సో అందుకనే ప్రెగ్నెన్సీలో కూడా అదే స్మూత్గా ఉంటుంది. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో బైకార్నేట్ యూట్రస్ అట్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా 7th మంత్లో అయిపోవాలి అనేది లేదు. మనం కొంచెం కేర్ తీసుకొని పోతే 9th మంత్ వరకు పోయి వాళ్ళ బిడ్డని తీసుకోగలుగుతారు. ఫస్ట్ నుంచి మేడం మెడికేషన్స్ కానీ అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. నేను వచ్చినప్పుడు నాకు ఫస్ట్ టైం బీపీ వచ్చింది 6th మంత్లో. మేడం 3rd మంత్ నుంచే నా గురించి కేర్ తీసుకొని నీకు ఇంక రాదు, నేను ముందుగానే నీ గురించి అన్ని మెడిసిన్స్ నీకేం కావాలో నేను అన్నీ పెడుతున్నాను అని చెప్పినప్పుడు బీపీ కూడా రాలేదు, బీపీ లేదు, ఏం లేదు. ప్రెగ్నెన్సీ అంతా సాఫ్ట్గా అయిపోయింది, డెలివరీ కూడా చాలా ఈజీగా అయిపోయింది మేడం, ఏం ప్రాబ్లం ఏం లేదు. అట్లనే చాలా సంతోషం ఈ ఎక్స్పీరియన్స్ వచ్చి షేర్ చేసుకునేదానికి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంకా అవసరం లేదు, కానీ మనకందరికీ అది అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు లేట్ అయినప్పుడు నాకెందుకు ఇట్లా జరుగుతుంది, నాకెందుకు ఇట్లా మళ్ళీ అబార్షన్ అవుతుంది, నాకెందుకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది, అట్లాంటిదంతా ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఈ విషయం ఆ ప్రెగ్నెన్సీ ఆ యూట్రస్ ఎట్లా పనిచేస్తుంది, ఏం ప్రాబ్లం, ఫిజికలీ ఏం ప్రాబ్లం, ఫంక్షనల్లీ ఏం ప్రాబ్లం, ఎమోషనల్గా ఏం ప్రాబ్లం, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం. ఫిజికల్గా ఫంక్షనల్గా మళ్ళీ బయట అన్ని ట్రీట్మెంట్ దొరుకుతుంది, కానీ ఎమోషనల్ ట్రీట్మెంట్ మాత్రం మనం ఇవ్వగలుగుతున్నాము. సో అందుకని అది అర్థం చేసుకొని అది చేసేటప్పుడు ఇంత లేట్ అవ్వడం, ఇంత బాధపడడం ఇదంతా వర్త్ ఇట్. ఎందుకంటే మనం ఇష్టంగా ఇక్కడ మన బిడ్డని కంటున్నాం, దానికి టైం లిమిట్ అనేది లేదు, దాంట్లో ఫెయిల్యూర్ అనేది లేదు. మనం పోతూ ఉంటాం, ఖచ్చితంగా వచ్చేంత వరకు మనం పోతాము, మన బిడ్డ మనకు వచ్చేస్తుంది ఒక టైంలో. అది దాని గురించే ఈరోజు మనం చూడబోతున్నాము. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.